హాయ్ అందరికి ఈ రోజైతే పోట్లీ బటన్స్ తో బ్లౌజ్ డిజైన్ ఎలా కుట్టాలో ఈ వీడియోలో చూడండి. సారీలోని వచ్చిన బార్డర్ తోని డిజైన్ వేస్తున్నా. ఇలా రౌండ్ నెక్ అనేది మెజర్మెంట్ తోని మార్కర్ చేసుకున్న తర్వాత కట్ చేసుకొని ఇలా మెయిన్ క్లాత్ అనేది కింద ఉండాలి. మెయిన్ క్లాత్ పైన లైనింగ్ వేసుకోవాలి. ఇలా లైనింగ్ వేసుకొని సెట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ షేప్ అనేది గీసుకోవాలి. నేను డిజైన్ షేప్ అనేది గీసుకుంటున్నాను. ఒక సైడ్ రౌండ్, ఒక సైడు స్క్వేర్ లాగా వస్తుంది. ఇలా వేసి మనం ఇప్పుడు చుట్టూ కుట్టుకోవాలి. ఈ చుట్టూ కుట్టుకునే ముందు షోల్డర్ పైన, భుజం పైన ఒక చిన్న కుట్టు వేసుకోవాలండి. క్లాత్ అనేది అటు ఇటు జరగకుండా. పిన్ను ఉంటే పిన్ను పెట్టుకోండి. నా దగ్గర ఇప్పుడు పిన్ను లేదు, అందుకని నేను కుట్టు వేసుకుంటున్నాను. క్లాత్ ఎటు జరగకుండా ఇలా వేసుకున్న తర్వాత చుట్టూ కుట్టుకోవాలి. ఇప్పుడు చుట్టూ ఇక్కడ రౌండ్ షేప్ దగ్గర, అక్కడ స్క్వేర్ లాగా ఉంది కదా, అక్కడ కరెక్ట్గా తీసుకోవాలి. మనకు బార్డర్ వేసేటప్పుడు కరెక్ట్గా రావాలి కాబట్టి నీట్గా కుట్టుకుంటేనే డిజైన్ అనేది కరెక్ట్గా సెట్ అవుతుంది. ఇప్పుడు కుట్టు అనేది తీసేయాలి. ఇప్పుడు మిడిల్ పార్ట్ది కటింగ్ చేసుకోవాలి. చిన్న చిన్న చిట్కాలు వేసుకోవాలి. ఇలా చట్కా వేసుకుంటే మూలలు అనేది కరెక్ట్గా తిరుగుతుంది. ఇప్పుడు దీన్ని ఉల్టా చేసుకొని మొత్తం చివరికి కుట్టు వేసుకోవాలి. నెక్ చుట్టూ కుట్టు వేసుకోవాలి. ఇలా నీట్గా అనుకుంటూ కుట్టు వేసుకోవాలి. ఈ నెక్ చుట్టూ వేసిన తర్వాత ఇప్పుడు సైడ్లకి చంక భాగంలో కుట్టు వేసుకోవాలి. లూజ్ కుట్టు ఇప్పుడు ఇటు సైడ్ కూడా వేసుకోవాలి. ఇది అయిపోయిన తర్వాత డాట్స్ పెట్టుకోవాలి. వెనకాల 1/2 ఇంచ్ వెడల్పులో డాట్స్ పెట్టుకోవాలి. రెండో దానికి కూడా అలాగే పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసుకోవాలి. నేను ఎప్పుడైనా క్లాత్ అనేది మెయిన్ క్లాత్ ఎక్స్ట్రా తీసుకుంటాను లైనింగ్ కంటే. ఒక్కోసారి ఎక్కువ తక్కువ పడుతుంది కాబట్టి ఎక్కువ తీసుకుంటాను. ఇది నడుం పట్టికి క్లాత్ కట్ చేసుకొని సైడ్ కుట్టుకోవాలి. ఇప్పుడు నడుం పట్టి మీద ఈ క్లాత్ అనేది వేసుకొని జాయింట్ చేసుకోవాలి. వెనుక డాట్స్ దగ్గర చిన్న టక్స్ పెట్టేసి కుట్టుకున్నా. ఇలా అనువుడు కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు నడుం పట్టి మలుపుకొని కుట్టుకోవాలి. హెమ్మింగ్ కోసం ఇది. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి వీడియో అనేది. ఇప్పుడు ఈ సారీలో వచ్చిన బార్డర్ని ఇలా రౌండ్ షేప్ దగ్గర మార్కర్ వేసుకుంటున్నాను. ఇలా రౌండ్ షేప్ లాగా కట్ చేసుకుంటేనే ఇట్లా కుచ్చుల్లాగా రాకుండా ఉంటుంది. స్ట్రేట్గా ఉన్నదాన్ని వేసుకుంటే కరెక్ట్గా రాదు, అందుకని ఇలా వేసుకోవాలి. మార్కర్ వేసుకొని రౌండ్ షేప్ దాన్ని కట్ చేసి పెట్టుకోవాలి సైడ్కి. ఇప్పుడు స్ట్రేట్గా ఒకటి కట్ చేసుకొని స్క్వేర్ సైడ్ వేసుకోవాలి బార్డర్. నేను పోట్లీ బటన్స్ అన్నీ ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాను. ఇలా మలుపుకొని మీరు బార్డర్ కుట్టరాకపోతే ఇటు అటు సైడ్లు రెండు సైడ్లు కుట్టుకొని అయినా ఇలా వేసుకోవచ్చు. నేను డైరెక్ట్ వేస్తున్నాను. మీకు ఎలా నచ్చితే అలా వేయండి. పోట్లీ బటన్స్ పెట్టుకుంటూ ఇప్పుడు కుట్టుకోవాలి. షోల్డర్ దాకా పెట్టుకుంటూ కుట్టుకోవాలి. నేను సారీలో వచ్చిన క్లాత్ తీసుకొని డిజైన్ చేసుకున్నాను. వాళ్ళది సారీ కొంచెం పెద్ద ఉంది కాబట్టి సారీలోనే క్లాత్ వాడమన్నారు, అదే క్లాత్ వాడాను పోట్లీ బటన్స్కి. ఇలా స్ట్రేట్గా కుట్టుకుంటూ రావాలి.
చివరి దాకా పెట్టాలి. ఇది అయిపోయిన తర్వాత లేస్ వేసుకోవచ్చు, లేకపోతే ఇలాగే సింపుల్‌గా గూడా ఉంచుకోవచ్చు. నేను లేస్ వేసుకుంటాను. గోల్డ్ కలర్ లేస్ నా దగ్గర ఉన్నది వేస్తున్నాను. మీ దగ్గర ఏదుంటే అది వేసేయండి. ఇలా లేస్ వేసుకోవాలి వన్ సైడ్. ఇలా అయిపోయిన తర్వాత దీని పైనుంచి నెక్స్ట్ బార్డర్ ఇలా వేసుకోవాలి, సెట్ చేసుకోవాలి. ఇవి 2 జాయింట్లు పడతాయి గదా! జాయింట్లు కట్ చేసుకొని వేసుకోవాలి. నేనిక్కడ గూడా సైడ్ కుట్టుకోవట్లేదు. డైరెక్ట్ వేసుకుంటున్నాను. మీరు సైడ్ కుట్టుకుంటే కుట్టండి. ఇలా ఇప్పుడు కుట్టుకొని వేసుకోవాలి. ఇలా రౌండ్ దగ్గర కరెక్ట్‌గా మలుపుకోవాలి బార్డర్ అనేది. ఇలా చివరి దాకా మనం చూయించుకున్నాం గదా! ఫస్ట్ డిజైను. అలా చివరి దాకా పెట్టేసుకోవాలి. ఇలా చివరి దాకా కుట్టుకున్న తర్వాత నెక్స్ట్ పోట్లీ పెట్టుకొని కుట్టుకోవాలిప్పుడు. కొంచెం కొంచెం గ్యాప్‌లో పెట్టుకుంటున్నాను. ఎందుకంటే దగ్గరగా పెట్టుకుంటే ఎక్కువ అవసరమైతాయి. దానికి క్లాత్ గూడా ఎక్కువ అవసరం గాబట్టి నేను కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటూ పెట్టుకుంటున్నాను. మీకెలా నచ్చితే అలా రెడీ చేసుకొని పెట్టుకోవచ్చు. ఇలా మొత్తం చుట్టూ చివరి దాకా కుట్టుకొని పెట్టుకోవాలి. ఇలా చివరి దాకా కుట్టుకున్నాను. చూడండి ఎలా వచ్చిందో. ఇప్పుడు లేస్ వేసుకోవాలి. చూడండి స్క్వేర్‌ది అది జాయింటింగే కనబడతలేదు. ఫస్ట్ స్క్వేర్‌దేసిన తర్వాతనే ఈ రౌండ్ షేప్ ఎత్తే దాని కుట్టు అనేది మనకు బయటకు కనిపించకుండా ఉంటుంది. నీట్‌గా ఎలా కనిపిస్తుందో చూడండి. స్క్వేర్‌ది ఫస్ట్ ఏసినంకనే ఇదేసుకోవాలి. చూడండి ఎలా ఉందో. ఇదెలా ఉందో చెప్పండి కామెంట్ సెక్షన్‌లో. నచ్చితే గనక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలు ఇస్తాను ఇలాగే. బ్లౌజ్ ఎలా ఉందో మీరు చెప్పండి. మీరు గూడా ట్రై చేయండి తప్పకుండా. థాంక్స్ ఫర్ వాచింగ్.